Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో పాడేరులో ఆ కాలేజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో చూద్దాం, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఇవి కూడా మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ వచ్చేసి రీసెంట్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. మనకి ఈ కాలేజ్ ఎలాగా ఇనిషియేట్ చేశారు అంటే, ఏదైతే ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉందో ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన PMSSY ప్రోగ్రామ్ ద్వారా అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాలేజ్ ఇంటేక్ వచ్చేసి చాలా రీసెంట్ కాలేజ్ కదా, 50 సీట్లు ఇంటేక్తో అయిందే ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉందండి కాలేజ్. సో కాలేజ్లో జరిగే ప్రతి యాక్టివిటీ అంటే ఎగ్జామ్స్కి సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి, షెడ్యూలు, కరికులం, దీనికి సంబంధించినవన్నీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ అంటున్నానని కంగారు పడకండి. యాక్చువల్గా గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్గా పేరైతే మార్చారు. తర్వాత మళ్ళీ దాన్ని రీసెంట్ ప్రభుత్వం వచ్చినప్పుడు, ప్రజెంట్ ప్రభుత్వం మళ్ళీ ఎన్టీఆర్గా కన్వర్ట్ చేశారు. ఓకే, అంతకుముందు అయితే ఆంధ్ర యూనివర్సిటీగా ఉండేది. సో ఈ పేర్లు అయితే నార్మల్గా చేంజ్ అవుతున్నాయి. రైట్, ఇక మనకి NMC గుర్తింపు అయితే ఉంది. NMCకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ఏ కాలేజ్ అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ కాలేజ్కి మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు. అండ్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తారు. ఒక ప్రతి సంవత్సరం అడ్మిషన్స్కి ముందు అయితే NMC వాళ్ళైతే కొన్ని వాళ్ళ రెగ్యులేషన్స్కి మ్యాచ్ అవుతున్నారా, రీచ్ అవుతున్నారా లేదా అనేవి చెక్ చేస్తారు. కాలేజ్కి పర్మిషన్ ఇవ్వాలా లేదా కూడా చూస్తారు. మీకు తెలిస్తే రీసెంట్గా అయితే తెలంగాణలో ఒక కాలేజ్, ఆంధ్రాలో ఒక కాలేజ్ అయితే పర్మిషన్స్ ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ అయితే కోల్పోయింది. మరి అవి మళ్ళీ రీగెయిన్ అవుతాయి, అది తర్వాత విషయం. రైట్, ఇక లొకేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది పాడేరులో ఉందండి. మనకి ఎలిజిబిలిటీ ఏంటి, మనకి MBBSలో అడ్మిషన్ రావాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే, మనం నీట్ UG అనేది క్వాలిఫై అవ్వాలి. మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలంటే అవును, మేనేజ్మెంట్ కోటాకైనా NRI కోటాకైనా డబ్బులు ఎక్కువ పెట్టి చదివినా కూడా మనం నీట్ UG అనేది క్వాలిఫై అవ్వాలి. చాలామంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏం చేస్తున్నారంటే నీట్ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కానీ నీట్ ఎగ్జామ్లో మీరు అసలు అటెండ్ అవ్వకపోతే మీకైతే అర్హత లేదు. కానీ చాలామంది ఫ్రాడర్స్ ఏం చేస్తున్నారంటే, మీరు నీట్ ఎగ్జామ్ రాకపోయినా మేము అడ్మిషన్ ఇప్పిస్తామంటున్నారు. అలా అయితే జరగదండి, ఓకేనా. రైట్, మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయినా ఓకే. OC విద్యార్థులు అయితే 50% కంటే తక్కువ రాకూడదు. BC, SC, ST విద్యార్థులు అయితే 40% కంటే తక్కువ రాకూడదు. మీ వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, డిసెంబర్ 31, 2025కి మీ వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. మనకి పాడేరులో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో 50 సీట్లు అయితే ఉన్నాయండి. సో 50 సీట్స్ని ఎలా ఫిల్ చేస్తారో చూద్దాం. ఆల్ ఇండియా కోటా వచ్చేసి 15% అంటే 7 సీట్లు. ఇక స్టేట్ కోటా వచ్చేసి 85%, 43 సీట్లు. ఈ స్టేట్ కోటా ఏదైతే ఉందో అందులో మళ్ళీ 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. కేటగిరీ A అంటే నీట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే ఫిల్ చేస్తారు. ఇక కేటగిరీ B అంటే మేనేజ్మెంట్ కోటా, ఇక NRI కోటా. కరీంనగర్ కోటా వచ్చేసి 50%. ఈ 85%లో ఎన్నైతే సీట్స్ ఉంటాయి దాంట్లో 50% అంటే 22. ఓకే, రైట్, ఇక 35%, 43 సీట్లో 15. ఈ 15% NRI కోటా వచ్చేసి 6 సీట్లు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతాయి. ఇదొకటి మాత్రం MCC కౌన్సిలింగ్ ద్వారా జరుగుతాయి. ఇక ఫీజెస్ గురించి మాట్లాడాలి అంటే, మనకి ఆల్ ఇండియా కోటాకు వచ్చేసి యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాలి. ట్యూషన్ ఫీజు వచ్చేసి 15,000. ఇక స్టేట్ కోటాలో మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నాను కదా. కేటగిరీ A వాళ్ళైతే 15,000 రూపాయలు, కేటగిరీ B వాళ్ళైతే 12 లక్షల రూపాయలు, NRI కేటగిరీ వాళ్ళైతే 20 లక్షల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజుగా అయితే మీరు పే చేయాలి. ఓకే, మీరు ట్యూషన్ ఫీజెస్ కాకుండా ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి, రిజిస్ట్రేషను, అడ్మినిస్ట్రేషను. సో ఆ ఫీజెస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇక పాడేరులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో హాస్టల్స్ ఉన్నాయి అంటే హాస్టల్స్ ఉన్నాయి. బాయ్స్కి, గర్ల్స్కి సెపరేట్గా AC, non-AC రూమ్స్ కూడా ఉన్నాయి. మెస్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, వైఫై యాక్సెస్ కూడా ఉంది. సో మనకి షేరెడ్ రూమ్స్ అయితే ఉంటాయండి. ఓకే, బేసిక్ ఫర్నిచర్ అయితే మనకి కామన్గా అందిస్తున్నారు కాలేజ్ వాళ్ళు. ఇక హాస్టల్ ఫీజు గురించి మాట్లాడాలి అంటే, హాస్టల్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు. మెస్ ఛార్జెస్ వచ్చేసి 15,000 నుంచి 20,000 రూపాయల వరకు అవుతుంది. యాన్యువల్ డెవలప్మెంట్ ఛార్జెస్ వచ్చేసి 2,000 రూపాయలు. సో ఇది పాడేరులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ కాలేజ్లో మనం చదవాలంటే నీట్లో ఎంత ర్యాంక్ రావాలో చూద్దాం. మీరు కనుక BCA విద్యార్థులు అయితే మీకు 93,987 లోపు, ఇక BCB అయితే 96,384 లోపు, BCD అయితే 66,999 లోపు, BCE అయితే 1,33,809 లోపు, OC విద్యార్థులు అయితే 64,527 లోపు, SC విద్యార్థులు అయితే 1,56,357 లోపు, ST విద్యార్థులు అయితే 2,17,599
9 లోపు అయితే ర్యాంక్స్ రావాలి. ఓకే, ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అండి. వీటి లోపు అంటే నేను చెప్పిన నెంబర్స్ లోపు అయితే మీకు ర్యాంక్ వచ్చినట్టయితే మీరు ఈ కాలేజ్ లో అడ్మిషన్ పొందగలుగుతారు. సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరొక కాలేజ్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.